రష్యా బ్రిటన్, ఫ్రాన్స్ రాయబారులను పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అంటే పశ్చిమ రష్యాలో ఉన్నటువంటి ఒక సిటీ బ్రయాక్షక్, ఈ బ్రయాక్స్ అనే నగరం మీద బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్మించినటువంటి క్షిపణి ఏంటంటే స్టామ్ షాడో క్రూయిజ్ క్షిపణి. ఈ యొక్క క్షిపణిని ఈ మధ్య ఉక్రెయిన్ ఉపయోగించిందంట. అంటే వీళ్ళు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారని దాని అర్థం. అయితే ఈ క్షిపణులు ఉపయోగించినప్పుడు రష్యాకి చెందినటువంటి చాలామంది పౌరులు చనిపోయారు. కాబట్టి మీరు ఉక్రెయిన్కి గనక బహిరంగంగా సపోర్ట్ చేసినా లేదా లోపైకారికంగా సపోర్ట్ చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా ఆ రాయబారులు పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎక్స్లో ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఆ పోస్ట్ ఏంటంటే మాస్కోలో బ్రిటిష్ రాయబారి నిగెల్ కేసీ, ఫ్రెంచ్ రాయబారి నికోలస్ డా డివ్రియర్లను శుక్రవారం మా కార్యాలయానికి పిలిపించి మార్చి 10న ఫ్రాన్స్, బ్రిటన్లు ఉమ్మడిగా ఉత్పత్తి చేసిన క్షిపణుల్ని ఉక్రెయిన్ మాపై ప్రయోగించడంపై నిరసన తెలిపాము అని క్రెమ్లిన్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. కాబట్టి మీరు గనక ఇంకా సపోర్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని రాయబారులిద్దరికీ కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పింది మాస్కో. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్రిటన్కి, ఫ్రాన్స్కి వివరాలు చెప్తారు కాబట్టి మరి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు రష్యా వాళ్ళ మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. మొత్తానికైతే రష్యా యూరోప్ దేశాలకి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది.